హలో, వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ ఊల్ హౌస్ బై ఉషా. ఈరోజు వీడియోలో మనం క్రోచెట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అది మ్యాజిక్ రింగ్. అందులో క్లాసిక్ మ్యాజిక్ రింగ్ అండ్ చైన్ మ్యాజిక్ రింగ్. ఈ వీడియోలో ఫస్ట్ క్లాసిక్ మ్యాజిక్ రింగ్ గురించి, తర్వాత చైన్ మ్యాజిక్ రింగ్ గురించి చూద్దాం. ఎండ్లో మీ ప్రాజెక్ట్కి ఏది బెటరో కూడా చెప్తాను. క్లాసిక్ రింగ్ మనం యాన్ని ఫింగర్స్ చుట్టూ కానీ లేదా ఇలాగ ఒక లూప్గా కానీ చేసుకొని ఆ లూప్ లోపల హుక్ ఇన్సర్ట్ చేసి స్టిచ్చెస్ వర్క్ చేస్తాం. ఈ వీడియోలో నేను హెచ్డిసితో మ్యాజిక్ రింగ్ చేస్తున్నాను కాబట్టి 2 చైన్స్ వేసుకొని లూప్ లోపల నుండి హెచ్డిసి స్టిచ్చెస్ వర్క్ చేస్తున్నాను. నేను ఈ రింగ్లో 10 హెచ్డిసి స్టిచ్చెస్ వేశాను. ఈ క్లాసిక్ రింగ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్లో యాన్ పుల్ చేసేటప్పుడు సెంటర్ హోల్ కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. ఇది చాలా టైట్గా ఉంటుంది. టైట్ సెంటర్ కావాల్సిన వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ కోసం ఈ క్లాసిక్ రింగ్ని చూస్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్లాసిక్ రింగ్ అమిగ్రూమి ప్రాజెక్ట్స్లో మెయిన్గా యూస్ చేస్తారు, ఎందుకంటే వాటికి సెంటర్ చాలా టైట్గా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు మన స్టిచ్చెస్ కంప్లీట్ అయినాయి కాబట్టి హుక్ని ఫస్ట్ 2 చైన్స్తో సెకండ్ చైన్ నుండి ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి స్లిప్ నాట్ వేయాలి. ఇప్పుడు మన రింగ్ సిద్ధమైంది. టైలెండ్ని మన 2 ఫింగర్స్ మధ్యన పెట్టి పుల్ చేస్తే సెంటర్ క్లోజ్ అవుతుంది. ఈ సెంటర్ టైట్గా ఉంటుంది, గ్యాప్స్ కనబడదు. ఇప్పుడు మిగిలిన టైలెండ్ థ్రెడ్ని మనం బ్యాక్ సైడ్ హైడెన్ చేసి ఇది నీడిల్తో చేయొచ్చు, ఇలా హుక్తో కూడా చేయొచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవడమే. ఇప్పుడు మన క్లాసికల్ మ్యాజిక్ రింగ్ రెడీ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ చైన్ మ్యాజిక్ రింగ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ 5 to 6 చైన్స్ స్టిచ్చెస్ వేయండి. ఆ చైన్ని రౌండ్లో జాయింట్ చేసి హుక్కు దగ్గర ఉన్న స్టిచ్ని ఫస్ట్ స్టిచ్లోకి ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి స్లిప్ నాట్ వేయండి. ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఆ రింగ్ని సెక్యూర్ చేయడం కోసం ఒక ఎక్స్ట్రా చైన్ని సెక్యూర్గా వేయండి. ఇప్పుడు మనం ఆ రింగ్ను యూస్ చేసుకొని స్టిచ్ వర్క్ చేస్తున్నాం. నేను ఈ చైన్ మ్యాజిక్ రింగ్ని ఎస్సీతో వర్క్ చేస్తున్నాను. ఆ రింగ్ లోపల నుండి ఎస్సీ స్టిచెస్ వర్క్ చేయండి. ఇది బిగినర్స్కి చాలా ఈజీ మెథడ్. యాన్ స్లిప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అండ్ గ్రిప్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇది యూస్ చేసేటప్పుడు సెంటర్లో ఒక చిన్న హోల్ కంప్లీట్గా క్లోజ్ అవ్వదు. ఇది ఫ్లవర్స్, డెకరేటివ్ ప్రాజెక్ట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు బిగినర్స్ అయితే ఇది బెస్ట్ మెథడ్. సింపుల్గా చెప్పాలంటే టైట్ సెంటర్ కావాలని అనుకుంటే క్లాసిక్ మ్యాజిక్ రింగ్ని యూస్ చేయండి. ఈజీగా మ్యాజిక్ రింగ్ కావాలంటే చైన్ మ్యాజిక్ రింగ్ని యూస్ చేయండి. సింపుల్. 2 మెథడ్స్ కరెక్ట్ మెథడ్సే. మీ ప్రాజెక్ట్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మన చైన్ మ్యాజిక్ రింగ్ యూస్ చేసి సర్కిల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.